నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాళేశ్వరం బ్యారేజీలోని అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే తేదీ మారింది. ఈ నెల 5న కాకుండా ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణ ఎదుట హాజరు కాబోతున్నారు. 5న రాలేనని కేసీఆర్ చెప్పడం, మరొక తేదీ ఇవ్వాలని విన్నవించడంతో 11న ఫిక్స్ చేసింది కమిషన్. ఇదే కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈ నెల 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతూ ఉన్నారు. ఈటల హరీష్ రావులను కమిషన్ ఏం అడుగుతుందో వేచి చూసే ధోరణిలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారా? దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇంతకీ కేసీఆర్ ను కమిషన్ అడిగే ప్రశ్నలేంటి? పూర్తి సన్నద్ధతోనే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారా? కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకున్నట్టేనా? ఇదే అంశాలపై ఇవాళ డ్రైవ్ లో మాట్లాడదాం. సో మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ లో నుంచి సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కర్నె అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ సీనియర్ నాయకులు కర్నె అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. సో ముందుగా సంధ్యారెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. రైట్, కర్నె అరవింద్ గారు, సంధ్యారాణి గారు మీ వాయిస్ రావట్లేదు. అరవింద్ గారు, సంధ్యారెడ్డి గారు వినిపిస్తోందా అండి? రైట్, ఇక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్నె అరవింద్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అరవింద్ గారు. రైట్ అండి, ఎందుకు కేసీఆర్ గారు అంటే ఈ నెల 5న హాజరు కావాల్సి ఉండగా సో 11వ తారీఖు ఆయన మార్చుకున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అవ్వడానికి. సో ఎందుకంటే ఆయన ముందు పీసీ ఘోష్ కమిషన్ ఎటువంటి ప్రశ్నలు ఉంచబోయే అవకాశం ఉంది? ఎందుకు ఆయన డేట్ మార్చుకున్నారు అంటే ఏం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి సంధ్యక్క గారికి నమస్కారాలు మేడం. కేసీఆర్ గారి 5వ తారీఖు నాడు విచారణ, ఆ రోజు నేను రాను, తిరిగి 11వ తారీఖు నాడుకి వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కమిషన్ కూడా అంగీకరించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేడం. అయితే తెలంగాణలో ఈ ప్రపంచంలోనే వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి పద్ధతుల సకల జనుల సబ్బండ వర్గాలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల ఎక్కడ దాదాపుగా నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ వరకు వచ్చేటువంటి నీళ్ళని పైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కేసీఆర్ గారు తీర్చిదిద్దితే దీన్ని అక్కసుతోని కేసీఆర్ గారి ఆనవాళ్లు ఉంచొద్దు అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏ పద్ధతిలోనైతే వివరిస్తా ఉన్నదో దీనికి తెలంగాణ యావత్ సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మేడం. అత్యంత తక్కువ కాలంలోనే సంవత్సరం లోపల ప్రాజెక్టుని పూర్తి చేసి కాళశివునికి కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి కేసీఆర్ గారి పట్ల ఇట్లాంటి వాటిని తెలంగాణ సమాజం ఏది కూడా దీన్ని స్వాగతిస్తలేదు. ఇవాళ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కట్టి నీళ్లు పొట్టిన పోయి గానే ఉంది మేడం. ఇవాళ పథకాలు ఎందుకు అన్ని కూడా బంద్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు.
ఎస్, తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు అనేటువంటి ప్రాజెక్టు విలువ ఎవరికి తెలుస్తుంది మేడం? ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళందినటువంటి రైతులను అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుంది. గీ మూర్ఖులను అడిగితే, గీ కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏం తెలుస్తుంది కాళేశ్వరం గురించి అనేటువంటి విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మేడం. ఏది ఏమైనప్పటికీ కూడా విచారణకు తప్పకుండా కేసీఆర్ గారు 11వ తేదీన హాజరవుతారు. అన్ని విషయాలను తప్పకుండా కేసీఆర్ గారు చెప్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా మేడం. ఎస్, అంటే ఇప్పటికే అంటే కమిషన్ కూడా కొన్ని నోటీసులు L&T కంపెనీ కూడా ఇవ్వడం జరిగింది. రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా కొంతమందిని విచారించే పనిలో ఉంది, విచారించింది కూడా. సో అంటే ఏం చెప్తారండి? ఇవాళ L&T కూడా పొంగిపోయినటువంటి మేడిగడ్డలో పొంగిపోయినటువంటి 3 పిల్లర్ల గురించి అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా L&T లేఖ రాయడం జరిగినటువంటి పరిస్థితి ఉంది మేడం. ఇవాళ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అన్ని రకాలుగా ప్రగతి పదంలో పోయినటువంటి తెలంగాణ ఇవాళ కటక బంద్ చేసినట్టు అన్ని పథకాలు ఎందుకు బంద్ అవుతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా మీకు జరిగినటువంటి నష్టం ఏంది అంటే, ఇది కేవలం కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారికి క్రెడిట్ పోతుంది అని చెప్పి కేసీఆర్ గారికి ఆయన గొప్పగా ఇతడు అనేటువంటి ఆలోచన చేసి వీళ్ళు దీనిపైన విచారణ చేయాలి అనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా మేము కేసీఆర్ గారు ఒక మానవ కోణంలో ఆలోచన చేసి ఆయన్నే స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టం తెలిసినటువంటి కేసీఆర్ గారు అన్ని పద్ధతుల ఇవాళ అత్యంత తొందర లోపల ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ప్రాంతానికి నీళ్ళిచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ఉండే మేడం. కానీ ఇవాళ తిరిగి ఇవాళ ఏమైపోయింది అంటే మేడం, బోర్లన్నీ కూడా ఎండిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. బుక్కిచ్చి బోరు దుంపుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా వాడతలేదు. సేతానం ఏడుందిరా తెలంగాణ సేలన్నీ బిలాయరా అనేటువంటి పాటలు మళ్ళీ తిరిగి ఉత్పన్నం అవుతా ఉన్నాయి. మీరు దయచేసి ఒకవేళ కుంగినటువంటి పిల్లర్లని రిపేర్ చేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తే గొప్పగా తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. కానీ అది చేయకుండా రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా రైతుకు నీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఆపుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఇవాళకే అర్థం చేసుకున్నారు. నిన్నటి రోజున ఒక గొప్ప పండుగ జరిగింది మేడం. జూన్ 2 అంటే అరవింద్ గారు అంటే పిల్లర్ ఎందుకు కుంగింది అనే నేపథ్యంలో కూడా ఇక్కడ చాలా వరకు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ దిశగానే కూడా ఇక్కడ కమిషన్ కూడా వేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అంటే 1800 నుంచి కోట్లకు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఇప్పుడు 4000 కోట్ల వరకు కూడా దీనికి సంబంధించి అంతవరకు కూడా ఖర్చు పెట్టారనే దిశగా కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఎందుకింత ఖర్చు అయిందనే నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇవాళ ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు నీళ్ళ గురించి ఏం తెలుస్తుంది మేడం? నీళ్ళ పైపుల గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఎంతసేపు కమిషన్ల గురించి మాత్రమే తెలుస్తుంది. ఇవాళ మీరు చూసిండ్రు, ఇవాళ సెక్రటరియట్ లో ముందు కాంట్రాక్టర్లే ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ కూడా విన్నారు. మీరు మీ డొమైన్ లో కూడా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ గారికి నీళ్ళు ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలి, కేసీఆర్ గారికి తెలంగాణ రైతు బతుకు ఎట్లా బాగుపరచాలి, కేసీఆర్ గారికి 24 గంటల కరెంట్ ఎట్లా తేవాలి అనేటువంటి ఆలోచన ఏమో కేసీఆర్ గారికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అవన్నీ ఉండవు. కాబట్టి ఇట్లాంటి అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. తప్పకుండా హరీష్ రావు గారు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి పైన హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ముగ్గురు కూడా విచారణ ఇస్తుందని చెప్పి కమిషన్ అది చేసింది. దీనికి సంబంధించి 11వ తారీఖు నాడు అన్ని ఆధారాలతో కమిషన్ ఏ ప్రశ్న వేసినప్పటికీ కూడా ముమ్మాటికి కేసీఆర్ గారు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏంది అనేటువంటి వివరణ తప్పకుండా కేసీఆర్ గారు వివరిస్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సంధ్యారెడ్డి గారు చెప్పండి. ఎస్, అంటే ఎక్కువగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలందరూ కూడా ఆరోపిస్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారికి చేసిన ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ కేవలం కుట్రపూరితంగానే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు.
పార్టీగా మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా, మంచోడైతే ఎందుకు ఓడిపోయింది అనేది ప్రజలు చెప్పాలమ్మా. మంచోడా చెడ్డోడా అనేది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తుందమ్మా? కాంగ్రెస్ పార్టీకి ఏం పని లేదా? ఇవాళ ఇందిరాగాంధీ గారు 1917లో పుట్టారు. కేసీఆర్ ఎప్పుడు పుట్టారు? కేసీఆర్ కొడుకు ఎప్పుడు పుట్టాడు? కేసీఆర్ బిడ్డ ఎప్పుడు పుట్టింది? నేను ఒక్కటి అడుగుతున్నా. పైపుల గురించి అంట కాంగ్రెస్ పార్టీకి తెలియదట, కమిషన్ల గురించి మాత్రం వాళ్ళకి తెలుసు, పైపుల గురించి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే 2 దఫాలుగా నెహ్రూ గారి గురించి మొదలు పెట్టుకుంటే ఇక 1900 ఆయన 1800 సంవత్సరంలో ఆయన పుట్టినట్టయితే ఎంత సిల్లీగా ఉందంటే పైపుల గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు ఇన్ని డ్యాములు ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ పార్టీ కట్టిందమ్మా, కట్టింది. ఒక్క మాట అంటే ఇప్పుడు ఈ కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానివ్వండి, నాగార్జున సాగర్ కానీ, జూరాల కానీ కేసీఆర్ కట్టిందా? పైపుల గురించి మా కాంగ్రెస్ పార్టీకి తెలియకపోతే ఎవరికి తెలుసు? చిల్లర మాటలు అనేది ఏంటంటే ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాలి. మేము దొంగ అని చెప్పట్లేదు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ అదనంటే నిధులు ఎందుకు దుర్వినియోగమైనవి, దీనికి ఇంత డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పి కోర్టు నోటీస్ పంపించింది, ఈడీ ఒక నోటీస్ పంపించింది, హాజరుగమ్మన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏది ఉన్నా కూడా కక్షగా ఎక్కడ మంచి పేరు వస్తుందంటే పంచి పేరు ఉన్నోడు ఎందుకు ఓడిపోయి ఆ ఫామ్ హౌస్ లో పడుకుంటండి? నేను అనేది ఏంటంటే ఓడిపోతే ఓడిపోతారు. ఎవరైనా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓడిపోయినా ప్రజలకు భరోసాను కల్పించుకుంటే ఒక నాయుడు జనాలలో ఉండాలి. నేను అనేది ఏంటంటే అది అరిగిపోయిన టేబుల్ కాదు, ఊక చెప్పి 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 కాదు. ఆయన ఎట్టా రాడా ఫామ్ హౌస్లకి వెళ్ళి రాడు, ఎట్టా వచ్చేది పోయేది. ఇంత సినిమా జరిగిన వీళ్ళు అనేది ఏంటంటే కేసీఆర్ కి మంచి పేరు వస్తుంది, కాకతీయ నీళ్లు ఇచ్చిర్రు, లేకపోతే ఇరిగేషన్ ఇచ్చిర్రు, అంతకుముందు నల్లలేలే ఊర్లల్లా, అంతకుముందు మంచినీళ్ళే తాగలేదు, గ్రామీణ ప్రాంతాలలో నీళ్ళే అందలేదు, హైదరాబాద్ లో నీళ్ళే లేవు, మొత్తం కేసీఆర్ నింపిండు, కేసీఆర్ చేసిండు అనే మాటలు మాట్లాడితే నవ్వుతాడు ఎవడన్నా. ఎందుకంటే 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, అప్పటికి నేను కూడా పుట్టినా. పుట్టడం ఏంది, నాకు అప్పటికి పెళ్లి కూడా అయ్యింది. నేను అనేది ఏంటంటే మరి 1917లో అరవింద్ పుట్టలేదు, మీరు పుట్టలేదు, నేను కేసీఆర్ కూడా పుట్ల. నేను అనేది ఏంటంటే పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుంది ఇలా సామెత. మీకు అవినీతి జరిగిందా లేకపోతే ఆడ ఏం జరిగిందా అనేది కేసీఆర్ ఒక్కరే కాదు, కేసీఆర్ యంత్రాంగం మీద కేసులు నమోదైనాయి కాబట్టి ఈడీ విచారణకు రమ్మన్నప్పుడు విచారణకు రమ్మంటే జైలు వేస్తారా, లేకపోతే ఈయన దోషి అని చెప్తున్నాడు ఎవరైనా? చెప్పట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గురించి ఎంతమ్మా? రేవంత్ రెడ్డి గారు అదృష్టం అట్లుంది, రేవంత్ రెడ్డి గారు ప్రజలు నమ్మిర్రు. ఇప్పుడు కేసీఆర్ ని ఉద్యమ నాయకుడు అన్న వాళ్ళు 10 ఏళ్ళు నమ్మిర్రు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా కేసీఆర్ గారికి ఎందుకు ఇచ్చిన మేమేమైనా ప్రజలను తిట్టామా? మేము అర్థం చేసుకున్నాం, ప్రజల మనోభావాలను మేము అర్థం చేసుకున్నాం. వీళ్ళు అర్థం చేసుకోరు, వీళ్ళు ప్రజలను అర్థం చేసుకోరు. కల్వకుంట్ల ఫ్యామిలీనే ప్రజలు అర్థం చేసుకోవాలి కానీ ప్రజల నాడిని కల్వకుంట్ల ఫ్యామిలీ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. మేము చేసాం, ఎందుకు అంటే ఇచ్చింది సోనియా గాంధీ గారు, ఆయనకి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇచ్చారు ప్రజలు తీర్పు అని మేము ఎప్పుడు ప్రశ్నించలా, ఒక కళ అనుకున్నాం. ఇలా తెలంగాణ నుంచి పేగుబంధం తెగిపోయింది కేసీఆర్ కి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ కోసం పుట్టింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం బతుకున్నా తెలంగాణ కోసం చచ్చిపోవాలి. భారత రాష్ట్ర సమితి పెట్టుకున్న తర్వాత తెలంగాణ సెంటిమెంట్ లేదు ఇక్కడ, ఒక దాని అడిగే రైట్ కోల్పోయినారు వాళ్ళు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఏది ఉన్నా అనేక ప్రాజెక్టులు కడతాం, ఎవరైనా కట్టొచ్చు. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కట్టలేదు, రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి తీసుకురాలేదు, లేకపోతే ఇంకా బీజేపీ ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళి తీసుకురాలేదు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరున్నారు అంటే అది కంపల్సరీ ఉంటది. మనం ఇప్పుడు ఇంట్లో 1,00,000 రూపాయలు పెడతాం, ఇంట్లో 30 ఉన్నాయి 70 లేవంటే ఎవరిని అడుగుతాం? భార్య దొంగదా, భర్త దొంగోడా? అలా కాదు, ఇద్దరి మధ్యలో నడుస్తుంది. కాబట్టి విచారణకు రమ్మన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దొంగ అని ఎక్కడ చెప్పలేదు. మాకేం అవసరం అండి? ఇప్పుడు మొన్న ఈడీ కేసు మొన్న కవిత గారి మీద అయ్యింది, కవిత గారి మీద మేము పెట్టామా కేసులు? లిక్కర్ స్కామ్ లో మేము పెట్టామా మా కేసులు? అక్కడ ఈడీ విచారణకు రమ్మన్నారు, పోయిండ్రు, జైలు కూడా పోయేసి వచ్చిర్రు. జైలుకి ఎందుకు పోయిండ్రు వాళ్ళు? మీ మీద ఆరోపణలు ఎదుర్కొన్నారు, చాలా మీ మీద ఎంక్వైరీ జరిగింది మీకు అని చెప్పేసి ఒక 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్నది మేము ఏం చెప్పలేదే. అలా ప్రశ్నలు రాబట్టుకోవడానికి ఈడీ అడుగుతుంది, అడిగిన దానికి మీరు సమాధానాలు చెప్పాలి. నేను అనేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో కూడా తప్పులు జరగకపోతే అమెరికాకి ఎందుకు పోయాడు ప్రభాకర్? మరి అక్కడ ఎందుకు దొంగేశాలు ఇస్తుండు, ఎందుకు లంగేశాలు ఇస్తుండు?
దొరలు అన్నప్పుడు ఈయనే ఉండాలి, బాధ్యతగా ప్రజలనే ఉండాలి. ఎస్ అంటే సంధ్యారెడ్డి గారు అంటే కమిషన్ నుంచి నోటీసులు అందుకున్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు విస్తృతమైన సంప్రదింపులు చేస్తున్నారు. రిటైర్డ్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంజనీర్లతో మాట్లాడుతున్నారు. అంటే ఈ నెల 5న ఈటెల గారు హాజరవుతారు, 9వ తారీఖున హరీష్ రావు గారు హాజరవుతారు. అంటే వీళ్ళిద్దరూ హాజరైన తర్వాత అంటే ఏమేమి క్వశ్చన్స్ అడిగారో ఏంటో అని వేచి చూసి ఒక ధోరణితో తర్వాత ఆయన ఒక సంసిద్ధత తీసుకొని ముందుకెళ్లే ఆలోచనలు అందుకు పోస్ట్పోన్ చేశారు అనుకోవాలా ఈ డేట్ ని? వాళ్ళ ఊహాగానాలు మనం ఎట్లా చెప్తామమ్మా? ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకేం తెలుసు. ఆయన హెల్త్ పరంగా కూడా సహకరించలేదేమని చెప్తారండి. ఇప్పుడు వాళ్ళ హెల్త్ ఎట్లుందనేది మనం కూడా చెప్పలేం కదా. హెల్తా లేకపోతే మాకున్నది అయితే ఆయన సమాచారం హెల్త్ బాగాలేదంటారని వాళ్ళు చెప్పుకుంటారు. కొంతమంది అంటే మీరు అన్నది కూడా నిజం ఉండొచ్చు, ఊహతో కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన అక్కడ ఏం క్వశ్చన్లు అడిగిర్రు, నేను ఏం చెప్పాలి అనే ఆలోచన. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నా కూడా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద కూడా ఉంటది ఇది. ఆయన అడిగిన దాన్ని బట్టి కేసీఆర్ గారు ఒక్కరే ఇక్కడ ఈడీ నోటీసులు చాలా మందికి అందుతాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఆర్థిక వ్యవస్థ అనేది ఒకరి మీద ఆధారపడి ఉండదు, యంత్రాంగం మీద ఆధారపడి ఉంటది. కాబట్టి ఆరోపణలు వచ్చినప్పుడు మనం అటెండ్ కావాలి, చెప్పుకోవాలి. దానికి ఎవరు జవాబారి? ఎవడంటే ఎవరు? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టిరు, మేము అన్నావా? అనేక బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని కేసు పెట్టిరు, పోయిండ్రు, నిర్దోషిగా బయటకు వచ్చారు ఆయన. మేము అనలేదే, మేము ఆ రోజు మీరు ఇట్లా పెట్టిరు, కేసులు పెట్టి పంపించేసిరు, మేము అనలేదే. ఎదుర్కొన్నారు, బిడ్డ పెళ్లి కూడా జల్లనే ఉన్నారు ఆయన. అంత ఉన్న తర్వాత మంచోడు కాకుంటే తెలంగాణ ప్రజలు సీఎం ఎందుకు చేస్తారమ్మా? నేను ఒక మాట అడుగుతున్నా. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొంగదారులు ఏమైనా ఎమ్మెల్సీ తెచ్చుకొని సీఎం అయిందా? తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయించడని అందరూ తెలిసే. మరి దేనికోసం జైలుకు పోయిండు, ఎవరు పంపించారనేది ప్రజలకు తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజల తీర్పుని ప్రజాస్వామ్యంలో గౌరవించినాడు ఎవడు లీడర్ కాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ప్రజల ముందర అందరం బలాదూరే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మనోభావాలను తెలుసుకోకపోతే, వాళ్ళ నాడి తెలుసుకోకపోతే ఓటమి గెలిపి అనేది సహజమమ్మా. చిన్న పిల్లలకు కూడా తెలుసు. అది ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓటమి ఎప్పుడైనా సేమ్ తండ్రి బాటలోనే బిడ్డ కూడా నడిచింది. నిజామాబాద్ లో ఎంపీగా ఓడిపోయినప్పుడు అక్కడే ఉండాలి అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడ ఉండకుండా ఎమ్మెల్సీ తెచ్చుకొని తెలంగాణ మొత్తం రూస్తుంది. అదే కానీ ఎప్పుడైనా ఒక లీడరు ఓడిపోతే అక్కడే వెతుక్కొని ప్రజలకు భరోసా కల్పించాలి. లేదు నేను గెలిస్తేనే మీ ఎంబడి ఉంటా, గెలవకపోతే నేను ఉండనంటే అది స్వార్థం అవుతుంది. అది రాజకీయం అన్నారు దాన్ని. మీకు ఒక అధికారం మదం అవుతుంది. ఎప్పుడైనా కూడా గెలిచినా ఓడిపోయినా ఉన్నా లేకున్నా ప్రజా జీవితంలో ఉండాలి మనం అందరం. లేనప్పుడు మూసుకొని ఉండాలి. ఇక్కడ లేనిది ఇక్కడ ఏదో ఉంది అంటే దొరకదు. అది నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఎంపీగా ఉన్నారు, నేను ఎందుకు వస్తానండి అంటాడు ఆయన. అంటే సరిపోద్దా? సరిపోదు కదా. ఆర్థిక మంత్రి ఉన్నారు కాబట్టి మీకు రావాల్సి వస్తుంది అంటారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అమ్మా? ఈ కేసుకి ఏం సంబంధం ఉంటుంది? ఒక మాట చెప్పండి. మీరు ఈడీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మీరు ఊహించుకుంటుంది. మీరు చెప్తున్నారు మేము కేసీఆర్ దొంగ అనలేదు, లంగా అనలేదు, మీకు నోటీసులు వచ్చినాయి కావాలనే చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు వస్తున్నాం అమ్మా? మేము ఎందుకంటామమ్మా? సరే ఏదో అసెంబ్లీ ఎలక్షన్లు అంటే ఏదో ప్రజలు తీర్పు ఇచ్చారు, కరెక్ట్ ఇయ్యలేదు, అదే తప్పుదారిలో పోయిందేమో అనుకున్నారు. ఎంపీ ఎలక్షన్ లో కూడా మరి జీరోకి తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు. దాంతో అర్థం చేసుకోరు అమ్మ వీళ్ళు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటే కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు, కల్లకుంట్ల ఫ్యామిలీని పక్కన పెడుతున్నారనే తెలియట్లేదా అమ్మా? మీ కాంగ్రెస్ పార్టీని పెట్టామమ్మా మేము. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు ఇప్పుడు ఈ బ్యారేజీ వైఫల్యానికి కారణమైన ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థను కూడా ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా ఏవైతే ఖర్చులు పెట్టారో అవన్నీ కూడా వసూలు చేయాలని ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా అమ్మా. ఎందుకు ఎల్ఎన్టీ సంస్థ కూడా నువ్వు ఏ సంస్థ ఉండనమ్మా, ప్రజల సొమ్ము అది. మీరు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఎవ్వడు ఇంట్లో నుంచి ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. కల్వకుంట్ల కుటుంబము రాజుల వాళ్ళ తాతల సొమ్ము వాళ్ళ ముత్తాతల సొమ్ము కాదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బు. అది ప్రజల డబ్బు. తిన్న ఎల్లంటి గాని ఇంకా అయ్య ఉన్నా కూడా గుంజుకొస్తారు బయటికి. ఎందుకంటే అన్ని పడతాయి. ఎవరైనా ఇవ్వచ్చు, మేము కూడా విచారణ చేపిస్తాం. ఎందుకంటే అలాంటి కంపెనీలు తప్పు చేసిందంటే తప్పకుండా దానికి బాధ్యత వహించాలి వాళ్ళు కూడా. ఏ ప్రభుత్వం ఉంటేంది, ఏ టెండర్ ఉంటేందమ్మా? ఎవరెందుకు రక్షిస్తారు? ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వ్యక్తులను ఎంత పెద్ద కంపెనీ అయినా ఊరుకోదు. ఎలాంటి అయితే ఏముంది, మనం అక్కడ ప్రజలు మనం నమ్మి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ప్రాజెక్టు 10 రూపాయలు మన ఇంట్లో ఖర్చు, మన సొంత పైసలు ఉంటే ఎంత ఖర్చు పెట్టుకుని మనకేం కాదు. 10 రూపాయలు 10 మంది కలిసి జమ చేసి ఇచ్చిన పైసల్ని 10 రూపాయలు ఖర్చు పెట్టి హక్కు నీకు ఎవడు ఇచ్చాడు? నీకు ఎవడు ఇవ్వలేదు అన్నప్పుడు నీ మీద రూమర్ వచ్చినప్పుడు మీరు నిరూపించుకోండి. దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి?
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధాలు ఉండవు. అధికారంలో ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. మీరు నిజంగా నిరూపించుకుంటే అప్పుడు మమ్మల్ని అంటారు. మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిందని, మమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలు. మీరెందుకు చెప్పుకుంటున్నారు నీళ్ళ గురించి ఏం తెలుసు అండాలకు నిధుల గురించి అంటే? ఇక తల్లిని వచ్చి తల్లిని పిల్ల పుడుతుందా? మరి పిల్ల వచ్చి తల్లిని ఎక్కియొచ్చా? తెలుసా? ఒకసారి ఈ ప్రాజెక్టులు కట్టలేదని అరవింద్ అన్న గారు చెప్పమనండి. ఈ ప్రాజెక్టులకు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదండి. జూరాల ప్రాజెక్ట్ కానీ, ఈ నాగార్జున సాగర్ కానీ, ఇంకా అన్ని ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టలేదండి, వాళ్ళకి సంబంధం లేదని ఒక మాట చెప్పమనండి. ప్రాజెక్టులు పైపులు లేని ప్రాజెక్టు ఒక మాట అమ్మా. నేను ఇప్పుడు కాళేశ్వరం, మిషన్ భగీరథ మీరు చేయలేదని మేము అనట్లేదు. దాంట్లో 30 రూపాయలు పెట్టాల్సింది 60 రూపాయలు పెట్టిరు, ప్రజల సొమ్ము కదా అని ఆరోపణలు ఎదుర్కొంటారు. మీరు చేసిన పని మేమేం చేయలేదని చెప్పట్లేదు. మీ కేసీఆర్ ఇది ఇస్తే ఇయ్యలేదని మేమేం చెప్పట్లేదు. 10 రూపాయలు ఉన్నదని 20 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారని అడుగుతారు ఎవరైనా. ఎందుకు అడగారండి? అందరికి రైట్ ఉంటుంది. ప్రజల సొమ్ము మనం ట్యాక్సీలు కడితేనే ఇవాళ ఇన్ని డబ్బులు వసూలైనాయి. ఆ వసూలైన పైసా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మేము కూడా అట్లా కేసీఆర్ గారిని మేము తప్పు పట్టట్లేదు, మేము దొంగ అని మేము చెప్తలేము. ఇంకా ఆర్థిక మంత్రిని కూడా మేము దొంగ అని మనం ఎట్లా అంటే కోర్టులో నడిచేటప్పుడు కూడా ఎవరిని మనము ఊహాజనిక మాటలతో కూడా మాట్లాడాలి. మన మీద ఆరోపణలు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లలు, కవిత మీదనే ఎందుకు వచ్చింది రూమరు? కవిత మీదనే ఎందుకు అనుమానం వచ్చింది? కవిత మీదనే కేసు ఎందుకు నమోదైంది? అక్కడ ఉంది కాబట్టి, విషయం ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు మహిళల ఉద్యమాలు చేసినాము, అనేకమైన వాళ్ళు ఉద్యమాలలో చేసినాము, రాజకీయాలలో ఉన్నాము, బిజినెస్ లలో ఉన్నాము, అన్నిట్లో ఉన్నాము. ఎందుకు మేడం ఇక్కడ 2 విషయాలు చాలా బాగా సరే. అక్క అబద్ధాలని అద్భుతంగా చెప్పగలుగుతుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నేను 2 విషయాలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అనేటువంటి ఒక ప్రశ్న అక్క ద్వారా వచ్చినప్పుడు, తప్పకుండా మాది సొంతం సంస్థ నారాయణపురం మేడం. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మా సొంత ఊరు మేడం. మా ఊర్లో, మా నియోజకవర్గంలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ఈ నియోజకవర్గాల లోపల 14 TDS గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేడం. ఫ్లోరోసిస్ బాధ, బొక్కలు వంకర పోయి శవాలుగా మారినటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో లేదు అనుకుంటే మా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకవేళ గమనించే కనుక విజయవాడ హైవేలో చోటుపల్లి దగ్గర ఒక పెద్ద పైలాన్ని ఏర్పాటు చేసి, మిషన్ భగీరథతోని ఒక పెద్ద పైలాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి నాణ్యమైనటువంటి నీళ్ళు ఇచ్చి, మా నియోజకవర్గంలో ఆ రోజు 14 TDS గా ఉన్నటువంటి ఫ్లోరోసిస్ బాధ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 0 ఫ్లోరోసిస్ గా ఉంది అనేటువంటి విషయాన్ని నేను TRS కార్యకర్తగా చెప్పట్లేదు మేడం. ఇవాళ పార్లమెంట్ లోనే ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 0 ఫ్లోరోసిస్ నల్లగొండ అనేటువంటి విషయాన్ని. అంతేకాకుండా 1, 2, 3 అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి హయాంలో మేము చేసి ఉన్నాం మేడం. ఇవాళ నిజంగా మీరు అన్నట్టు జూరాలు కానివ్వండి, నెటంపాడు, భీమా, ఇట్లాంటి కోయిల్ సాగర్ ఇట్లాంటివి తప్పకుండా ఆ రోజు కాంగ్రెస్ హయాంలో కట్టిండ్రు అనేటువంటి మాట, మేము కట్టలేదు అనేటువంటి మాట మేము మాట్లాడతలేము. కట్టిండ్రు కానీ దాని గతి ఎట్టుంది, దాని స్థితి ఎట్టుంది కూడా నాకంటే బాగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ డొమైన్ లో కూడా ఉన్నాయి. కానీ ఇవాళ మేమేమంటా ఉన్నాము అంటే, ఇవాళ కేసీఆర్ గారి పైన ఎంతసేపు కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఏర్పడ్డ తర్వాత ఇవాళకి 18 నెలలు అవుతా ఉంది మేడం. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలుగా 4 కోట్ల చిల్లర లక్షల అప్పు, 4 లక్షల కోట్ల చిల్లర అప్పు చేస్తే కేవలం 18 నెలల లోపల 1,85,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అని అంటే అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుంది. అయితే నేనేమంటా ఉన్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా, కొత్త ప్రాజెక్టులకు ఏమైనా శ్రీకారం చుట్టిండ్రా? అరవింద్ గారు కన్క్లూడ్ చేయండి, టైం తక్కువగా ఉంది. దయచేసి మేడం ఏమన్నా చేసిండ్రా?
దరిదాపుల్లో ఒక రోజుకు 333 కోట్ల రూపాయల భారం మన తెలంగాణ రాష్ట్రం పైన రైట్ సంధ్యారెడ్డి గారు ఏదో చెప్తున్నారు రైట్ సమయం తక్కువగా ఉంది సంధ్యారెడ్డి గారు కంక్లూడ్ చేయండి ఒక్క నిమిషం నేను అనేది ఏందమ్మా అంటే చాలా బాగా చెప్పిండు మస్తు మంచి చెప్పిండు అన్న నేను కాదంటలేను అన్ని కేసీఆర్ చేసిండు కదా మరి మునుగోడ ఎందుకు గెలవలే మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవలే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు గెలవలే మంచినే చేసిండు ఇంకా కాదంటలేను మరి ప్రజలు ఎందుకు ఓడగొట్టిరు నువ్వు చెప్పినవి అన్ని మొత్తం ఇట్లా మంచిగా బెల్ల ఇట్లా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్యారెడ్డి గారు అరవింద్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు సో చూడాలి మరి అన్ని వివరాలతో కేసీఆర్ సిద్ధం అవుతున్నారు కమిషన్ ముందుకు హాజరవ్వడానికి సో కమిషన్ ఏ ప్రశ్నలు అడగబోతుంది సో కేసీఆర్ కూడా కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారా లేదా అనేది మనం 11వ తారీఖు వరకు వేచి చూడాలి సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి కీప్ వాచింగ్ ఐ న్యూస్